బ్రిటిష్ జనతా పార్టీ, దాన్ని భారతీయ జనతా పార్టీ అనే దానికన్నా బ్రిటిష్ జనతా పార్టీ అనేది చాలా మంచి పదము. దానికే నేను ఆ రకంగా సంబోధించడం జరిగింది. ఈ దేశంలో ఉనికి కోల్పోయే తరుణంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి ముందు నుంచి కూడా ఎక్కడా ఉనికి లేదు. రాయలసీమ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా, ఉమ్మడి రాష్ట్రాల్లో ఈరోజు ఉనికి ఏ రకంగా చేసుకోవాలా? జిల్లా అంతా మీటింగ్ ఏర్పడి యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడో మా వాళ్ళు ఢిల్లీలో నిరసన తెలియజేస్తే ఢిల్లీలో ఉండే వాళ్ళ బీజేవైఎం నాయకులు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎవరన్నా దాని గురించి మాట్లాడాలా, ప్రస్తావించాలి. ఢిల్లీలో జరిగిన దాన్ని అనంతపురం గల్లీలో వచ్చి ఈ గల్లీ నాయకులు ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడి, పైచాచిక దాడి. పార్టీ ఆఫీసులో ఎవరు ఉంటారనే విషయం తెలుసు వాళ్ళకి. అనౌన్స్ చేసి వస్తే అప్పుడు మీరో మేమో మాట్లాడుకోవడమో చేసుకోవడమో ఏదో జరుగుతుంది. అనౌన్స్ చేయకుండా దొంగ దెబ్బ కొడుతూ పార్టీ ఆఫీసు బీగాలు వేసిన దాన్ని పగలగొట్టి పైకి చేరి, అంటే బీజేపీ దొంగ బుద్ధి ఏ రకంగా అయితే దొంగ ఈవీఎంలతో గెలిచినారో అదే రకంగా దొంగ బుద్ధితో ఈరోజు యావత్ భారతదేశం అంతా అలజడి సృష్టించాల. కులాలపైన మతాలపైన విద్వేషాలు రెచ్చగొట్టాల, పార్టీలపైన విద్వేషాలు రెచ్చగొట్టాల. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అవుతా ఉంది. 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనలో రాష్ట్రం దేశం మొత్తం యావత్ నాశనం అయిపోయిందనే విషయం ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. దీన్ని ఏ రకంగా ఉనికి చాడుకోవాలని చెప్పేసి ఈ బ్రిటిష్ జనతా పార్టీ దొంగలు అనంతపురం జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ముట్టడించు జరిగింది. ఇది చాలా హాస్యాస్పదం, నవ్వొస్తా ఉంది. ఎవరు లేనప్పుడు రావడం ఏంది? దమ్ము ధైర్యం మొదలు లీడర్లు అయితే అనౌన్స్ చేయండి, చర్చ పెట్టండి, ఏఐలో మీ తప్పని నిరూపించుకోండి. దానికి మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ పాలన మారి మళ్ళీ దొంగదెబ్బ తీసే దానికోసం ఈరోజు పార్టీ ఆవిష్కరణ దాని. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం మొత్తం కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి బీజేపీ పార్టీకి కొత్త ఏం కాదు. బీజేపీ పార్టీకి మహాత్మా గాంధీ అట్టనే సంపింది బీజేపీ పార్టీ. ఇట్లా దొంగదెబ్బ తీసే మళ్ళీ జిల్లా నాయకులు, దాంట్లో ఒక మాజీ ఎమ్మెల్సీగానే ఉన్నాడు. ఈ పార్టీ ఆఫీస్ నుంచి పోయిన పెద్ద మనిషి. కొంచెమన్నా ఉండల్లా. అరే, జిల్లా స్థాయి నాయకులు ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ మీదకి దాడికి వస్తారా? దీన్ని ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రేపటి రోజున నిరసనలు తెలియజేస్తాం. ఇక్కడే కాదు, యావత్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపైన కార్యాచరణ చేపడుతుంది. అదేవిధంగా ఈరోజు కూటమి నాయకులు శ్రీరాములన్న గారు కూడా ఈరోజు మాకు మద్దతు పలికే దానికోసం రావడం జరిగింది ఇండియా కుటుంబంలో భాగంగా. సో ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరైతే పెద్ద మనుషులు బ్రిటిష్ గూండా పార్టీ నాయకులు వచ్చినారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చేదానికి పోతున్నాం. పోలీసులు కూడా ఆ పచ్చకండ వాళ్ళు ఎర్రకండ వాళ్ళు తీసేసుకొని నిలబడండి. కేవలం 10 మంది రౌడీ మూకలు వస్తే వాళ్ళని తట్టుకునే స్థాయి కూడా మీకు లేదంటే మళ్ళీ పోలీసులనే దెబ్బేస్తున్నారు. ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. పోలీసులు దెబ్బతున్నారు. పోలీసులు దెబ్బతే వాళ్ళ మీద కేసు పెట్టినారా? పబ్లిక్గా వచ్చి పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేస్తున్నారే, రేపు పొద్దున ఇండ్ల మీదకి రారా? మళ్ళీ ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఏం కథ, ఏం అర్థమే కావడం లేదు. దీనిపైన ఎస్పీ గారిని కూడా రేపు కలుస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్లీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారిని కలిసి కంప్లైంట్ కూడా ఏం జరుగుతుంది. వాళ్ళు కంప్లైంట్ అయితే ఏం చేసుకోలేరు. మొన్న ఊరికే దిష్టి బొమ్మ కాలుస్తా అంటాను అన్ని తెలిసిన వెంటనే మా ఇంట పడినారు. అట్లాంటిది ఒక దిష్టి బొమ్మ తీసుకొచ్చి ఒక పార్టీ కార్యాలయం, జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కాలుస్తున్నారంటే పోలీసు వాళ్ళకి తెలియకుంటుందా? వాళ్ళ వ్యవస్థ మేము చీమ చిటుకుమన్నా తెలుస్తుంది. అంటే వాళ్ళు కూడా దానికి కండువాలనుకున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు బీజేపీ కూటమి పార్టీకి మద్దతుగా ఉన్నారు. అంటే వాళ్ళు ఉద్యమం నిలబడాలంటే వాళ్ళు మద్దతు చేయాల్సిందే. కాబట్టి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం, కార్యాచరణ ముందుకు సార్. భారతీయ జనతా పార్టీ యువమోర్చా సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయడాన్ని సిపిఐ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే ఆ దుండగుల పైన కఠినమైన కేసులు పెట్టి ముందుగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఏ మీద మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు సబ్జెక్ట్ లేవనెత్తడం జరిగింది సమస్య పైన. దానికి మీరు సమాధానం చెప్పుకోవాలి. అటు కాకోకుండా యూత్ కాంగ్రెస్ మరి దేశంలో నిరసన తెలియజేసే
ఉద్యమాలు చేసే స్వతంత్ర భారతదేశం ఇది. మీ యువమోర్చా కానీ మీ బీజేపీ పార్టీ కానీ మరి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక సీట్ నుంచి ఈరోజు మీరు 270 సీట్లకు వచ్చారు. మరి ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఈ విధమైనటువంటి దాడులు పూనుకొని ఉంటే ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అనేది ఉనికి ఉండేది. ఒకసారి బీజేపీ పార్టీ ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు దేశంలో మత రాజకీయాలు, కుల రాజకీయాలు మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ రోజుకొట్టి అప్పనంగా అమ్మే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ నిర్ణయాలు మరి బడా బాబులకి అంబానీ అదానీలకి ఊడిగం చేసే విధంగా మీ పాలనలో మరి ఏ రాష్ట్రంలో సరే ఏ దేశంలోనైనా సరే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన మరి గొంతెక్కి మరి నిరసనలు చేసే మన రాజ్యాంగం మనకి అంబేద్కర్ గారు ఇచ్చారు. మరి ఆ రాజ్యాంగం పద్ధతుల్లో ఈరోజు నిరసన తెలియజేసినటువంటి దాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన మరి బీజేపీ నాయకులు యువమోర్చా నాయకులు ఈ విధమైనటువంటి దాడి చేయడం సిపిఐ పార్టీగా ఖండిస్తున్నారు. వెంటనే దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు క్షమాపణ చెప్పాలి. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు చొరవ తీసుకోవాలి. దాడి చేసిన వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపటి రోజు నిరసన కార్యక్రమం కూడా కమ్యూనిస్ట్ పార్టీగా కలిసి వచ్చే పార్టీలతో కలుసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్లమెంట్ లో బయట భారతీయ జనతా పార్టీ వారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, ఆ పార్టీ ఎంపీలు, జాతీయ నాయకులందరూ కూడా లేస్తేనే ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. పార్లమెంట్లో చట్టసభల్లో ప్రతిపక్ష నాయకుడు ఒక అంశం మీద ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని ప్రజల తరఫున వినిపిస్తే దాన్ని చట్టసభల్లోనే దానికి సమాధానం చెప్పాలి. చట్టసభలు అన్నిటివి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకి ఒక సభ. ఆ సభలో ప్రభుత్వం నుంచి ఏదైనా చట్టం చేయాలన్నప్పుడు చర్చకు పెడితే అధికార పక్షం, ప్రతిపక్షం చట్టసభలు అంటే చర్చలు చేసి ఫలప్రదంగా చట్టాలు చేసేదానికి ఒక వేదిక. అలాంటి వేదికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక అంశం మీద లేవనెత్తి చర్చ చేస్తే దాన్ని బయట భారతీయ జనతా పార్టీ వారు, ఆ పార్టీ యువమోర్చా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద కోడిగుడ్లు రువ్వి, రాళ్ళు రువ్వి, ఆఫీసుల మీద దాడి చేసి ఫ్లెక్సీలు ఇచ్చే దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలకి భారతీయ జనతా పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి. ఈ దాడిని, ఈ సంఘటనని అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని చట్ట పరిధిలో కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. రేపటి రోజున ఎస్పీ గారిని కలిసి మేము వినతిపత్రం ఇస్తూ ఉన్నాం. మరి నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల మరి ప్రతిపక్ష పార్టీలని కవ్వింపు చర్యలు ఇవి. ప్రజల్లో రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మీద రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి మరి ప్రజాభిమానాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక పద్ధతిలో ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నటువంటి ప్రతిపక్షాల మీద, పార్టీ కార్యాలయాల మీద భౌతిక దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలన్నిటివి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు ఉంది, తెలియజేస్తాం ప్రజల పక్షాన. అంతే, దాన్ని బెదిరింపు ధోరణితో దాడులు చేస్తే సహించము. భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. లేదంటే శాంతి భద్రతలు తీరిస్తాయి. దానికి ప్రతిపక్షాలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దౌర్జన్యంగా అప్రజాస్వామిక పద్ధతుల్లో ఈవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి
బీజేవైఎం కార్యకర్తలు మరి వాళ్ళ దాడికి చేయడం అనేది ఇది చాలా అప్రజాస్వామికమైన విధానాన్ని, ఈ దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో మరి ఇవాళ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సమస్యల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేక పద్ధతుల్లో తమ నిరసనని మరి వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఇవాళ ఈ దేశాన్ని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టినటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంటు వేదిక ఇవాళ చెప్తా ఉన్నారు. నిజంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి అంశాలని మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ కి వెళ్ళి మరి తన సమాధానాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్ అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు అన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్నటువంటి అన్యాయం పట్ల ఈ దేశ మొత్తం అంతా కూడా మరి అమెరికాకు తాకట్టు పెడుతున్నటువంటి విధానాన్ని అందరూ కూడా తప్పు పడతా ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ అసహనంతో మరి ఇవాళ ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉన్నాడు. ఇవాళ దాడులతో నువ్వు ఈ రకమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య గొంతుల్ని అణిచివేయడం అనేది ఇది జరగదు. ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మరి కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, ముస్లిం లీగ్ పార్టీ అందరూ కూడా ఏకమై ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఇవాళ ఈ భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నేడు నరేంద్ర మోడీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నారు. మరి ఎవరు చేయలేనటువంటి పద్ధతిలో దుర్మార్గంగా ఇవాళ ఈ దేశాన్ని విభజిస్తూ పాలిస్తూ ఈ దేశంలో అనేకమైనటువంటి మత విద్వేషాలని రెచ్చగొడుతూ ఇవాళ అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు తీసుకొని ఇవాళ పరిపాలన చేయాలని నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తా ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు నరేంద్ర మోడీ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాయి కాబట్టి రకమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు. అందుకోసం ఈ దాడులు మా యొక్క పోరాటాన్ని ఆపలేము. రెట్టించినటువంటి ఉత్సాహంతో ఇవాళ గతంలో ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరి పోరాటం చేశామో ఈ నరేంద్ర మోడీ కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని కాపాడడం కోసము మరో స్వాతంత్ర పోరాటానికి ఇవాళ కాంగ్రెస్ కమిటీస్తా ఉన్నాయి. మరి దురదృష్టవశాత్తు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాసంఘవాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో చైతన్యవంతమైనటువంటి అనంతపురం లాంటి ప్రాంతంలోనే ఇవాళ ఇలాంటి రౌడీ మూకలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అనేది పూర్తిగా అన్యాయమైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపాలి, పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపాలి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే అందరూ కూడా ఖండించమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనంతపురంలో జరిగినటువంటి ఈ యొక్క దాడిని మరి ఇవాళ ప్రభుత్వము ఖండించాలి. ఎవరైతే ఈ దాడికి ప్రోత్సహించినారో, ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షించాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.